వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారండి. కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నార్మల్‌గా అందరూ తినేది శనగపిండి పకోడీ. కానీ గోధుమ పిండి పకోడీ ఎవరు ట్రై చేసి ఉండరు. కానీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా చేత్తో పిచకడం వలన అందులో ఉన్న వాటర్ అనేవి ఊరుతాయి. అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం వేసి ఒక గిన్నె గోధుమ పిండి వేసుకొని ఇలాగ బాగా కలుపుకోవాలి. వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. అందులో ఉన్న వాటరే సరిపోతాయి. ఆనియన్స్‌లో ఊరుతాయి వాటరు. అవి సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్‌లో లైట్‌గా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీకు వాటర్ సరిపోతే ఏమీ లేదండి. సరిపోకపోతేనే లైట్‌గా చల్లుకోండి అంతే. ఎక్కువగా చల్లకూడదు. ఎందుకంటే పిండి అనేది గట్టిగా ఉండాలి. లైట్‌గా వాటర్ చల్లి కలుపుకున్నాను. పిండి కొంచెం వదులుగా కలుపుకున్నా గానీ ఆయిల్ బాగా పీలుస్తది. అలాగ తినడం హెల్త్‌కి అంత మంచిది కాదు. సో, గట్టిగా కలుపుకుంటేనే చాలా మంచిది. ఇలా గట్టిగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు హీట్ చేసుకున్న తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒకేసారి వేసేయకుండా చిన్న చిన్నగా తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా వేసుకుంటేనే కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి గోధుమ పిండి పకోడీ. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలాంటి టేస్ట్ శనగపిండికి కూడా రాదు. శనగపిండి పకోడీ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటది. గోధుమ పిండి పకోడీ డిఫరెంట్ టేస్ట్ ఉంటది. ట్రై చేయండి. ఇలాగా వాటంతటకి అవే పైకి పొంగుతూ వచ్చిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ గోధుమ పిండి పకోడీ అనండి. చాలా టేస్టీగా ఉంటాయి. హెల్దీ కూడా. గోధుమ పిండి తినడం మంచిదే కదండి. శనగపిండి అనేది చాలా మందికి పడదు. గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఈ గోధుమ పిండి పకోడీ ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. గ్యాస్ కూడా ఏమీ ఉండదు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి పకోడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.